ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి 31వ తేదీ దాకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరు డౌన్లోడ్ చేసుకోండి. లేట్గా లాస్ట్లో డౌన్లోడ్ చేసుకుందాం అని చెప్పి అలా అనుకోవద్దు అనమాట. డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు ఒకవేళ ఆ డౌన్లోడ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే నేను కింద కామెంట్స్లో అది డౌన్లోడ్ లింక్ అయి పెడతాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తుంటే బోర్డుని ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి. లేట్గా ఇంకా చూద్దాంలే టైం ఉందిలే అని చెప్పేసి అలా ఏం పెట్టుకోవద్దు అనమాట. ఇమీడియట్గా బోర్డుని కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను కింద కామెంట్స్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు, ఇంకా ఫైనల్కి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు దాకా చదివిన ఆస్పిరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడతారనమాట. ఎగ్జామ్ వచ్చేసింది అని చెప్పి చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతారు. ఆల్రెడీ మంచిగా చదివారు కాబట్టి ఇది 2022 నుంచి వచ్చిన నోటిఫికేషన్. 3 years అయిపోయింది. మంచిగా చదివిన వాళ్ళు ఎవరు మీరు ప్రెజర్కి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి ఇంతవరకు ఏం చదువుంటారో అంతవరకు రివిజన్ చేసుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు ఇంకా డైలీ వీడియోస్ చూడడం, చూడడం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కరెంట్ అఫైర్స్ మహా చదవాలంటే మే 15th వరకు చదవండి, సరిపోద్ది అంతే. అది కూడా ఏదైనా యూట్యూబ్ వీడియోలు చూడండి. ఈ మే కరెంట్ అఫైర్స్ వరకు సరిపోద్ది. ఇంకా మోడల్ టెస్ట్లు అవి కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇంకా అయిపోయింది, ఇంకా 1 week ఉంది కాబట్టి మంచిగా రివిజన్ మీద ప్లాన్ చేసుకొని రివిజన్ చేసుకోండి, సరిపోద్ది. ఇంకా మీరు చేయాల్సిన పని రివిజను, మంచిగా నిద్రపోవడం, మంచిగా తినడం. చేయకూడని పనులు ఏంటంటే ఈ టైంలో కట్ ఆఫ్ వీడియోలు చూడడం. ఇప్పుడు కట్ ఆఫ్ వీడియోలో ఎవరైనా 120 చెప్తారు, మీకు 110 అట్లా వస్తే మీ మైండ్ టెన్షన్ ఫీల్ అయిపోద్ది అనమాట. అబ్బా 120 కట్ ఆఫ్ ఉంది, నాకు 110 వస్తుందని చెప్పి నిద్ర కూడా సరిగ్గా రాదు. కాబట్టి ఆ కట్ ఆఫ్ వీడియోలు అవి చూడడం మానేసేయండి. తర్వాత వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అవి కూడా మానేసుకోండి. తర్వాత జాబ్ వస్తే రాదా అని చెప్పి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓవర్ థింక్ చేసే కొద్దీ మీ మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. ఇంకా మీరు ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలంటే కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. నేను మ్యాథ్స్ మంచి తోపుని, నేను మ్యాథ్స్ మంచిగా చేయగలుగుతాను, రీజనింగ్ మంచిగా చేయగలను అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకొని తర్వాత రీజనింగు, మ్యాథ్స్ ఇలా 3 చేసుకొని తర్వాత జనరల్ స్టడీస్ వైపు వెళ్ళండి. ఇంకా ఈ జనరల్ స్టడీస్లో బాగా చదివాం, మేము జనరల్ స్టడీస్లో మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళు మీరు జనరల్ స్టడీస్ నుంచి స్టార్ట్ చేసుకొని మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ నుంచి అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి తర్వాత రీజనింగ్ చేయండి, దాని తర్వాత ఇంగ్లీష్ చేయండి, లాస్ట్ మ్యాథ్స్కి పెట్టుకోండి. మ్యాథ్స్కి ఖచ్చితంగా ఒక 20 to 25 minutes టైం పెట్టుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ చేయాలని కూడా చూడొద్దు. టైం లేకపోతే ఒక ప్రాబ్లం దగ్గర 5 నిమిషాలు 6 నిమిషాలు ఇలా స్టక్ అయిపోవద్దు అనమాట. మహా అయితే మనం ఒక టైంకి మనకి 200 క్వశ్చన్లు ఉంటాయి, 180 minutes అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనకు వచ్చే ఒక టైము 52 seconds. మీకు మ్యాథ్స్కి, రీజనింగ్కి, ఇంగ్లీష్కి ఎక్కువ టైం కావాలంటే మీరు జనరల్ స్టడీస్ మంచిగా ఫాస్ట్గా పెట్టేసి రావాలి. అలా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. మీరు మోడల్ టెస్టుల్లో ఎలా అయితే అటెంప్ట్ చేస్తున్నారో ఇన్ని రోజులు ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్టులు రాశారు కదా, సేమ్ అలానే ఫైనల్ ఎగ్జామ్లో కూడా అదే ప్యాటర్న్తో చేయండి. ఇంకా బబులింగ్ విషయానికి వస్తే నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే చాలామంది ఏంటంటే 100 బిట్లు చేశాక బబుల్ చేద్దాం, లేకపోతే ఒక బిట్ అయిపోయాక బబుల్ చేద్దాం ఇలా అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక హిస్టరీ సబ్జెక్ట్ 30 బిట్లు ఇచ్చారనుకోండి, 30 టిక్ చేసుకొని దాని తర్వాత బబుల్ చేయండి. తర్వాత పాలిటీ సబ్జెక్టు, ఎందుకంటే మీ మైండ్ ఫ్లో అనేది డిస్టర్బ్ కాదు. ఇప్పుడు ఒకటి ఆప్షన్ అక్కడ పెట్టేసి ఇక్కడ తీయడం టైం కూడా వేస్ట్ అవుద్ది. కాబట్టి ఒక సబ్జెక్ట్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఒక 20 క్వశ్చన్స్ అయిపోయాక బబుల్ చేయాలి, 20 క్వశ్చన్స్ అయ్యాక బబుల్ చేయాలి. ఎందుకంటే బబులింగ్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఒక్క ప్యాటర్న్ మిస్ అయితే చాలా క్వశ్చన్స్ తప్పులు అయిపోతాయి. కాబట్టి అలా చేసుకోకుండా 20 క్వశ్చన్స్కి ఒకసారి బబుల్ చేయడం అలా ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతే సబ్జెక్ట్ అలా బబ్లింగ్ చేసుకోండి. బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, టెన్షన్ పడద్దు. తర్వాత బబ్లింగ్ కోసం ఏం చేస్తారంటే ఒక మంచి బుక్ షాప్లో అడగండి, బాల్ పాయింట్ చాలా లావుగా ఉండే పెన్ అడగండి. అప్పుడు మీ బబ్లింగ్ చేయడం టైం అనేది చాలా సేవ్ అయిపోద్ది. అలా బబ్లింగ్ గురించి చూసుకోండి. తర్వాత ఇంకా మీరు ఎన్ని క్వశ్చన్లు అయితే ఎగ్జాక్ట్గా మాకు తెలుసు అనుకున్నవి ఫస్ట్ పెట్టేసేయండి. తర్వాత 2 ఆప్షన్స్లో ఈ 2 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది అన్నవి కూడా మీరు ఒక ఆప్షన్ పెట్టండి. తర్వాత అన్నీ కౌంట్ చేసుకోండి. ఏ ఆప్షన్ ఎన్ని పెట్టాం, బి ఆప్షన్ ఎన్ని పెట్టాం, సి ఎన్ని పెట్టాం, డి ఎన్ని పెట్టామని. తర్వాత ఏ ఆప్షన్ అయితే మీరు ఎగ్జామ్లో తక్కువ పెట్టుంటారో ఆ ఆప్షన్ని మిగతా మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అన్ని పెట్టండి అనమాట. కానీ యాస్పిరెంట్స్ ఏం టెంప్ట్ అయిపోతారంటే మనం ఇది ఏముందిలే మనకి ఇది అనిపిస్తుంది అని చెప్పి ఏదో ఒక ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అలా పెట్టకుండా ఖచ్చితంగా లాస్ట్ ఏదైతే మీరు ఆప్షన్ తక్కువ పెట్టుంటారో ఆప్షన్ పెడితే మీకు ఖచ్చితంగా ఒక 50 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు మీరు ఇలా ఉన్నాయి ఒకే ఆప్షన్ పెట్టడం వల్ల దాదాపు 15 మార్కులు కలిసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఒకే ఆప్షన్ పెడితే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్ మీరే చూడండి, 200లో ఒక 100 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మనకు తెలిసినవి 110 పెట్టామనుకోండి, 110లో అక్యురసీగా 100 కరెక్ట్ అయ్యి మిగతా ఒక 90 క్వశ్చన్స్ ఒకే ఆప్షన్ పెడితే దాదాపు ఒక 22-23 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకే ఆప్షన్ పెట్టండి, ఏదంటే ఆ ఆప్షన్ పెట్టేసి అలా వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైతే గ్రౌండ్ మంచిగా చేస్తుంటారో మీరు ఆల్రెడీ మీకు ఎగ్జామ్లో 70 గ్రౌండ్ స్కోర్ ఒక 70 అలాగానే వచ్చుంటే ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా మీ క్యాస్ట్ వారీగా మీరు క్వాలిఫై చేసుకున్న 90 మార్కులైనా 100 మార్కులైనా ఈసారి ఏపీఎస్పీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, సింపుల్గా జాబ్ వస్తుంది.
ఇంకా ఉమెన్కి కూడా నేను చెప్పేది ఏంటంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆ ఎస్ఎస్సి జీడీ అవి పక్కన పెడితే స్టేట్లో ఇంటి దగ్గర ఉండి చేసుకునే జాబు మంచిది అంటే 100% నేను మంచిది అని చెప్పను. కానీ కంపేర్ టు ఆ ఎస్ఎస్సి జీడీ సిఆర్పిఎఫ్లు సిఐఎస్ఎఫ్లు వీటిలన్నిటికన్నా స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ చాలా బెస్ట్ అనమాట. కాబట్టి మీరు మంచిగా ఎఫర్ట్స్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి టెన్షన్ లేకుండా ఫ్రీగా రాయండి. మీ కట్ ఆఫ్లు కూడా ఎక్కువ ఉండవు. చాలా సింపుల్గా ఈ జాబ్ వస్తుంది. దానిలో యాస్పిరెంట్స్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఈజీ క్వశ్చన్ అనేది మీరు టెన్షన్ పడిపోయి మిస్టేక్ పెట్టొద్దు. చాలామంది యాస్పిరెంట్స్ ఒక 5 to 6 మార్క్స్ అనేవి ఇలానే ఈజీ క్వశ్చన్ కూడా అక్కడ కంగారులో పడిపోయి మిస్టేక్ చేస్తారనమాట. అలా చేయొద్దు. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ప్రతి ఒక్కరు పెడతారు. ఈజీ క్వశ్చన్స్ పెట్టి ఎవరైతే హార్డ్ క్వశ్చన్స్ 1-2 అటెంప్ట్ చేస్తారో ఆ కట్ ఆఫ్లు కూడా 1-2 మార్క్సే డిఫరెన్స్ ఉంటాయి. అలా జాబ్ తెచ్చుకుంటారనమాట. కాబట్టి ఈజీ క్వశ్చన్స్లో ఎవరు మిస్టేక్ చేసి కోల్పోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత యాస్పిరెంట్స్ మైండ్ సెట్ ఈ లాస్ట్ 3-4 డేస్లో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని, ఫేస్బుక్ని వీటిలన్నిటిని అవాయిడ్ చేసేయండి. ఎక్కువ ఎవరితో కాల్స్ మాట్లాడాలు, తర్వాత యూట్యూబ్లో వీడియోలు, ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఇలాంటివి చూడడం అనేది తగ్గించేయండి. తర్వాత జంక్ ఫుడ్, బయట ఫుడ్, బిర్యానీలు అవి తింటే మీకు ఏదైనా స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అవి వస్తే ఫైనల్ ఎగ్జామ్ రోజు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మంచిగా లైట్ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్ అలా తినండి అనమాట. తర్వాత ఎగ్జామ్ సెంటర్కి ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ వెళ్ళిపోయి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు అవి ముందు రోజు సాయంత్రం ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ అలా చేరుకొని ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి లాంటి దగ్గర ఎస్వి యూనివర్సిటీ అని చెప్పి అన్ని పేర్లు అలానే ఉంటాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్ మూమెంట్లో నాకు ఈ సెంటరే కదని చెప్పి వెళ్ళాక ఫైనల్గా అది కాపోయిందంటే చాలా ఇబ్బంది పడతారు అనమాట. అందుకని ముందు రోజు ఈవినింగ్ ఒక రోజు వెళ్ళేసి ఎగ్జామ్ చెక్ చేసుకోండి. ముందు రోజు అక్కడే ఒక రూమ్ తీసుకొని ఉండండి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. తర్వాత బయట ఫుడ్ ఒకవేళ మీకు తప్పక బయట ఫుడ్ తింటున్నా పర్లేదు కానీ వాటర్ వల్లే మనకి డిసీజెస్ అవన్నీ వచ్చేదన్నమాట. కాబట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని మంచిగా వాటర్ బాటిల్ నీళ్ళే తాగండి. అంతేగాని మనీ వేస్ట్ అని చెప్పి అలా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఒక 6 లక్షల మంది నుంచి మీరు లాస్ట్ ఫైనల్ 39,000 మంది వచ్చారు. ఈ మూడు సంవత్సరాల నుంచి పోరాటం. ఈ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే లీవ్ చేసి గివ్ అప్ ఇచ్చేస్తే 3 సంవత్సరాలు మీ టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ టైంలో ఎవరు గివ్ అప్ అయిపోద్దు. ఇంకా మోటివేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు జాబ్ వస్తే మీకు, మీ ఫ్యామిలీకి మీ సెల్ఫ్ డిపెండెన్సీ వస్తుంది. మీకు ఏదైనా రేపు పెద్ద జాబ్స్, పెద్ద ఎయిమ్స్ ఉన్నా వాటికి ప్రిపేర్ అవ్వడానికి కూడా మీకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. ఒక జాబ్ అచీవ్ చేస్తే మీకు తెలియకుండానే ఇంతమందిలో నేను జాబ్ అచీవ్ చేశానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని లైఫ్లో ఇంకొంచెం మంచిగా రీచ్ అవ్వడానికి చూస్తుంది అనమాట. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ మంచిగా చదవండి. ఎగ్జామ్కి అందరూ ముందు రోజు రాత్రికే అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉండే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత ఎగ్జామ్కి 1 అవర్ ముందు రీచ్ అవ్వడానికి చూడండి అనమాట. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వెళ్తే టెన్షన్గా అయిపోతారు. ఆ టెన్షన్ ఎక్కువ ఉండి అది మీ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి ఎర్లీగా వెళ్ళేదానికి చూసుకోండి. దాని తర్వాత ఎగ్జామ్కి ఎక్స్ట్రా పెన్నులు కూడా క్యారీ చేసుకోపోండి అనమాట. బాల్ పాయింట్ పెన్సే 2 తీసుకోపోండి. అలా ఎగ్జామ్కి ఎక్స్ట్రా పెన్నులు తీసుకుపోవడం మంచిదే. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్లో సడన్గా మీ పెన్ అలా కింద పడిపోయినా కానీ అది మళ్ళీ రాయదు. అందువల్ల ఎక్స్ట్రా పెన్స్ తీసుకెళ్ళండి. తర్వాత ఎగ్జామ్లో వేరే వాళ్ళ దగ్గర చూసి రాద్దాం, పక్కకు తిరగదాం అని చెప్పేసి అలా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు నమ్మలేరు అనమాట. వాళ్ళు ఎలా చదువున్నారో, వాళ్ళ క్వశ్చన్లు కరెక్టో కాదో మీకు తెలియదు. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అయ్యి అలా చూసి రాద్దాము అలా ఇలా చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళు ఏదో మిమ్మల్ని తిట్టడం, మీ మైండ్ డిస్టర్బెన్స్ మీకు నష్టమే. అటు సైడ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అనమాట. వీటి వల్ల అవి చేయొద్దు. జీన్స్ ప్యాంట్లు అవి వేసుకోకుండా ఏదైనా లూజ్ ప్యాంట్లు, లూజ్ షర్ట్లు వేసుకునేదానికి చూడండి. తర్వాత ఉమెన్ కూడా అంతే. మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ అవి ఏం తీసుకోపోవద్దు. తర్వాత స్టాప్ వాచెస్ ఉండేవి, స్మార్ట్ వాచెస్ అవి తీసుకోపోవద్దు, అలౌ చేయరు. అన్లాక్ వాచెస్ అవి తీసుకోబండి. కొన్ని సెంటర్లో చేస్తారు, కొన్ని సెంటర్లో చేయరు అనమాట. మ్యాక్సిమం అక్కడ వాల్ క్లాక్ ఉంటుంది, లేకపోతే న్యూస్ లెటర్ కూడా మీకు టైం చెప్తా ఉంటాడు. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ ఉంటుంది. ఇంకా వాటర్ కూడా అక్కడ వచ్చి మీకు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఎగ్జామ్ ముందు రోజు ఓవర్గా రివిజన్ చేసేయాలి ఇలా ఆలోచించకుండా మంచిగా పెరుగన్నమో లేకపోతే ఏదైనా చపాతీయో అలా తినేసి ఎర్లీగా నిద్రపోవడానికి ట్రై చేయండి. 8 to 10 అవర్స్ స్లీప్ ఉంటే మీ మైండ్ చాలా షార్ప్గా మంచిగా అవుట్కమ్ ఇస్తారనమాట ఆ 10 to 1. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇన్ని రోజులు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ రోజు వచ్చింది కాబట్టి ద బెస్ట్ ఇవ్వండి. అందరూ మంచిగా ఎగ్జామ్ రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.